నమస్కారం. మన దేశంలో పాత క్రిమినల్ లాస్ అన్నీ మారిపోయాయని మనందరికీ తెలుసు. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో బిఎన్ఎస్ కోడ్ అనేది మన భారతదేశంలో అమలులోకి వచ్చింది. మనం రోజు వినే చీటింగ్, మోసం ఈ కేసులు ఏ సెక్షన్ కిందకి వస్తాయి అనే డౌట్ మనందరికీ రేజ్ అవుతుంది. ఈ డౌట్కి క్లారిఫికేషన్ నేను ఇస్తాను. నా పేరు మెహబూబ్. నేను ఒక బిఏఎల్ఎల్బి విద్యార్థిని. ప్రస్తుతం సో ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద లైక్ చేసి కామెంట్ చేయండి. అయితే మనం రోజువారీ వినే చీటింగ్ ఆర్ మోసం ఈ కేసులు ఇప్పుడు ఏ సెక్షన్ కిందికి వస్తాయి అనే డౌట్ వస్తుంది. శిక్షలు ఏమిటి, ఈ శిక్షలు అన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుంటాం. అసలు సెక్షన్ 318 బిఎన్ఎస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఒక వ్యక్తి నిజాన్ని దాచిపెట్టి ఎదుటి వారికి అబద్ధాలు చెప్పి అతని నుంచి నమ్మించి డబ్బు మొత్తం వసూలు చేసుకొని, లేదా నేను ప్రేమిస్తున్నాను, నేనే పెళ్లి చేసుకుంటా అని ఆ అబ్బాయిని మోసం చేసి అతన్ని ఫైనాన్షియల్గా వాడుకుంటే అది సెక్షన్ 318 యాక్ట్ ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం చీటింగ్లోకి నమోదవుతుంది. దీన్ని మనం చీటింగ్ కేసులా పరిగణించవచ్చు. ఇది ఇప్పటికీ పాత ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న సెక్షన్స్ అన్ని కలిపేసి బిఎన్ఎస్లో యాడ్ చేయడం జరిగింది. సెక్షన్ 318లో శిక్షలు 4 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ చీటింగ్. ఎవరైనా సాధారణంగా మోసానికి పాల్పడితే వాళ్ళకి 3 years ఆఫ్ జైలు శిక్ష పడుతుంది. చీటింగ్ ఫర్ ప్రాపర్టీ, ఇది మనకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరైనా మోసం చేసి ఆస్తిని తీసుకున్నా, లేదా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆస్తిని సంపాదించుకున్నా, లేదా వాళ్ళ డాక్యుమెంట్స్ ఫేక్గా క్రియేట్ చేసినా వాళ్ళకి ఈ శిక్ష అనేది వర్తిస్తుంది. ఈ చీటింగ్ మినిమం 7 years ఆఫ్ జైలు అండ్ ఫైన్ ఉంటుంది. సో చీటింగ్ కేసెస్లో ఇప్పుడు వచ్చిన కొత్త బిఎన్ఎస్ చట్టం ఇంకా చాలా కఠినంగా మారింది. సో ఈ వీడియో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే, మీకు ఇంకా లీగల్ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే ఇది మన కొత్త ఛానల్ కాబట్టి ఇది నా ఫస్ట్ వీడియో. సో మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. మీ లా ఆస్పిరెంట్ మీకు సైనింగ్ అవుట్.